అనుమతితోనూ చక్రవర్తి యొక్క ఆర్థిక సహాయంతోనూ ఈ ఆలయాన్ని నిర్మించాడు. సామాన్య శకం 1258లో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. అప్పుడే కుంభాభిషేకం జరిగింది. అంటే దాదాపుగా 767 సంవత్సరాల వయస్సు గల ప్రాచీన ఆలయం ఇది. ఈ ఆలయంలో కొన్ని వేల శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయం పూర్తిగా మహావిష్ణువుకి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఉన్న ఊరు పేరు మాత్రం సోమనాథపురం. నిర్మించిన సేనాధిపతి పేరు సోమనాథ దండనాయకుడు. ఇవన్నీ పరిశీలిస్తే శివుడి పేరుతోనున్నటువంటి పట్టణంలో నెలవై ఉన్నటువంటి విష్ణువు ఆలయంగా మనకు ఇది కనిపిస్తుంది. ఆ విధంగా హిందూ దేవీ దేవతల యందు అభేదము. ఈ ఆలయాన్ని 2023లో యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇంత గొప్ప శిల్పకళ కలిగినటువంటి ఈ ఆలయంలో కుంభాభిషేకం తరువాత కేవలం 53 సంవత్సరాల పాటు మాత్రమే పూజలు జరిగాయి. సామాన్య శకం 1311లో అప్పటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి అయినటువంటి మాలిక్ కాఫూర్ ఈ ఆలయంపై దాడి చేసి ఆలయంలోని విగ్రహాలన్నింటినీ కూడా పూజకు పనికి రాకుండా ధ్వంసం చేశారు. అంటే విగ్రహాలు ఉంటాయి కానీ ఏదో ఒక చోట పగలగొట్టబడి ఉంటాయి. మళ్ళీ 1326లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ ఆలయంపై దాడి చేసి మరింత విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత 200 ఏళ్ల పాటు ఈ ఆలయం ఏ విధమైనటువంటి వైభవానికి నోచుకోలేదు. ఆ 200 ఏళ్ల తరువాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.